సువార్తమానము 24వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు అనుకొనని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. అలాగనే ప్రకటనలు 22:12 చూడండి. ప్రకటనలు 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున వానికి జీతము నా యొద్ద ఉన్నది. మీరు అనుకోని గడియలో నేను వచ్చుచున్నాను. ఏమండి, మీరు ఊహించని రీతిలో, మీరు అనుకోని సమయంలో నేను రాబోతున్నాను. వాని వాని క్రియల చొప్పున, వాడు వాడి కార్యాల చొప్పున, వాడు చేసిన పనుల చొప్పున, వాడు చేసిన ప్రతి పనికి నా వద్ద జీతం ఉన్నది. మనం అనుకుంటాము, ఎప్పుడు వస్తాడయ్యా, 2012 అన్నారు, 2002 అన్నారు, పాస్టర్లు చెప్తూనే ఉన్నారు, మేము వింటనే ఉన్నాము అని వచ్చేది చచ్చేది లేదు. ప్రియులారా, మీరు అనుకోని గడియలో నేను వస్తాను. ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను. వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలముగా నా యొక్క జీతం ఉన్నది. పనికెళ్ళారండి, కూలికి ఊరుకుంటారా? నేనే పనికి పోతాను, వాడు జీతం గురించి ఊరుకుంటారా? ఇచ్చేదాకా పీడిస్తాను. అలాగనే ఈ లోకం యాత్రలో ఈ జీవితం ముగించేలోపు మనము చేసే ప్రతి కార్యాలను బట్టి, మనము చేసే ప్రతి పనిని బట్టి, మనం కలిసిన ప్రతి తలంపులను బట్టి, మనము చేసిన ప్రతి పనులను బట్టి దేవుని వద్ద జీతము ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతము ఉన్నదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నాకు ప్రేమైన వాళ్ళారా, ఏదో పుట్టాములే, బ్రతికాములే, చేశాములే, కాలం ముగించుకొని వెళ్ళిపోతున్నామంటే కుదరదు. పైకి వెళ్ళిన తర్వాత వాని వాని కార్యాల చొప్పున, వాని వాని క్రియల చొప్పున వాడు చేసిన ప్రతి పనికి దేవుడు జీతము మన కొరకు సిద్ధపరిచి ఉంచాడట. అది అందరం ఒకవేళ మంచి పని చేస్తే ఆశీర్వదించబడతాము. అపవాది క్రియలు మనం చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకోవలసిన వారమై ఉన్నామని ఒకసారి ప్రభు ప్రేమ పట్ల మీకు తెలియపరుస్తా ఉన్నాం. ప్రియులారా, ఎవరికి ఏమి ఇస్తాడు చూడండి. మత్తయి సువార్తమానము 25:34 చూడండి. మత్తయి సువార్తమానము 25:34 కూడా మాట చూడండి. మత్తయి 25:34 త్వరగా ముగించేస్తాం. మీరు ఎంత త్వరగా ముగించేస్తారు. 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోనండి. అలాగే చూడండి 41 చూడండి, అదే వచనంలో అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును చెత్తపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఏమండి? నిత్య అగ్నిలోనికి పోవుడి. కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకై సిద్ధపరచబడిన పరలోకములోనికి మీరు వెళ్ళండి.
ఎడమవైపున మరో గుంపు ఉందండి. ఎవరు? ఎడమవైపున మరో గుంపు ఉంది. శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు ఏర్పరచబడిన నిత్య అగ్నిలో నిలిపోండి. ఇప్పుడు చెప్పండి, వాని క్రియల చొప్పున, వాని పనుల చొప్పున, ఈ లోకంలో పుట్టామని, ఏదో కలిగిందని, దేవుడు ఇచ్చాడని, మన ఆలోచనలు బట్టి, మన యవనాన్ని బట్టి, మన అందాన్ని బట్టి, మనకున్న అహంకారాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి అపవాది మార్గాల్లో అనేకులు నడుచుకుంటూ, ఎవరు చూడలేదని, ఎవరు వినలేదని, ఎవరు చెప్పలేదని, ఎవరు అనుకోలేదని, ఎవరు నన్ను ఏం చేయగలరని ఒకవేళ పొరపాటు పడి తప్పుడు మార్గాల్లో నడుస్తా ఉన్నానేమో. ప్రియులారా, వాని క్రియల చొప్పున, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నా వద్ద జీతం ఉన్నది. పాపానికి మరణము, క్షమించాలి, ఎవరి? పాపానికి జీతము మరణము. వాని క్రియల చొప్పున ప్రతి వానికి. ఇప్పుడు నేను ఒక నెల రోజులు పనిచేస్తే నెలకు ఎంత జీతం? నాకు 30,000. 10 రోజులు చేస్తే 10,000. ఒక్కరోజు చేస్తే 1,000 రూపాయలు. అంటే వాడు చేసిన పనిని బట్టి, వాడు చేసిన క్రియను బట్టి ప్రతి వానికి జీతం ఉంది నా వద్ద. నాకు కాదు, దేవుని వద్ద జీతం ఉంది. ఒకవేళ వాక్యాన్ని పక్కన పెట్టి, మందిరాన్ని పక్కన పెట్టి, దేవుని నడిపింపును పక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచనలను పక్కన పెట్టి, ఒకవేళ ఈరోజు మీకు ప్రశ్న అండి, ప్రశ్న కాదు, మీ మనస్సాక్షికి వదిలేస్తా ఉన్నాను. ఏ క్రియల్లో మనం ఉన్నాము? పరలోకం పొందుకున్న వారుగా మనం ఉన్నామా? నిత్య అగ్నిగుండంలో కాలే వారుగా మనం ఉన్నామా? నో డౌట్, సందేహమే లేదు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీవితం నా వద్ద ఉన్నదని నిశ్చయంగా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, ఏ జీతం పొందే వారంగా మనం ఉన్నాం? ప్రభు వద్ద బల నా తండ్రి చేత ఆశీర్వాదం పొందినవాడా, రమ్ము, ఇదిగో పరలోకానికి వెళ్ళు అనే బిడ్డలంగా మనం ఉన్నామా? శపించబడిన వాళ్ళారా, నిత్య అగ్నిలో కాలండి అనే వాళ్ళ మనం ఉన్నామా? నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను ఎవరిని తప్పు చేసి నేను మాట్లాడటం లేదు. వారి ఆత్మ విమర్శలకు నేను వదిలేస్తా ఉన్నాను, వారి తలపులకు. ప్రియులారా, దేవుడు ఆశపడతాడు, ఒక దినము మనమందరము కొనుక్కోబడి పరలోకంలో ఆయన కుడి పార్శ్వంలో కూర్చొని ఆయనతో ఆనందించాలని. దేవుడు కోరడు నిత్య అగ్నిలో కాలి మనము అల్లాడిపోవాలని. అందుకే భక్తులు పాడతారు, అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున పొగలు కమ్మును. అగ్ని ఆరదంట, పురుగు చావదు. ప్రియులారా, లోకంలో పుట్టిన మనము, ఆయన నామం పేరిట ఈ లోకానికి వచ్చిన మనము, ఆయన రక్తం చేత కడగబడిన మనం అందరం దేవుని సన్నిధిలో నలిగి మెలిగి ఆయనతో ఆనందించి ఒక దినము ఈ లోక యాత్ర ముగిసిన తరువాత, ఈ ముక్కుల్లో ఆయువు ఆగిపోయిన తర్వాత, నాసికా రంధ్రాలలో ఆయువు ఆగిపోయిన తర్వాత ఒక రోజు మనమందరం కొనుక్కోబడి ఆయనతో మనముతో ఆయన కూడా కలిసి ఆనందించే వారముగా మనం ఉండాలి తప్ప ఈ లోక యాత్ర ముగియగానే నిత్య నరకాగ్నికి కొనుక్కోబడి వారంగా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తా ఉన్నాను. ఒకవేళ నేను రాలేను, భ్రమపడతావేమో, నేను త్వరగా వస్తూ ఉన్నాను. వారి క్రియ చెప్పుకున్న నా వద్ద ప్రతి వారికి జీతము సిద్ధపరచబడి ఉంచినది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరలోకం పొందుకోవాలంటే ఏం చేయాలో చూడండి, రెండు మాట చూపిస్తాను. మత్తయి సువార్తమానం 18:3 చూడండి. మత్తయి సువార్తమానం 18:3.
18. ఇదిగో మోషేయు 18 పోయినా మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారి మీరు మార్పు నొందిన బిడ్డ వంటి వారై కానీ పరలోక రాజ్యములో ప్రవేశించారని పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నొంది ఏమండి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నొంది చిన్న బిడ్డలను పోలిన వారైతే గాని మీరు పరలోకానికి వెళ్ళరని నిశ్చయముగా చెప్తా ఉన్నాను. ఏం చేయాలి? మీరు మార్పు నుండి పసి బిడ్డల మనస్సు గలవారైతే గాని మీరు పరలోకానికి వెళ్ళరు. ఇప్పుడు చిన్న బిడ్డల్లో ఏముంటుందంటే వాళ్ళలో కోపం ఉండదండి. చిన్న బిడ్డల్లో కోపం ఉండదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారండి. ఇద్దరు పిల్లలు కొట్టుకుని వాళ్ళు బ్యాన్ ఏడుచుకుంటా ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే ఇప్పుడు ఆ అమ్మ ఈ అమ్మ జుట్టు పిక్కొని కొట్టుకుంటారు. ఏది? ఈ పిల్లల వలన తల్లులు కొట్టుకుంటారు. గొడవై పగలై పక్కపోతారు. మసటి రోజు ఏమవుద్దంటే ఈ కొట్టుకున్న ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు పోయి ఆ చెట్టు కాన్నో ఆ పుట్టు కాన్నో కలిసి ఆడుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు బాగా ప్రతీకారం, మోసము, కుట్ర, దగ, అన్యాయము, అక్రమము పసి పిల్లలకు తెలియదు. హల్లెలూయా. ప్రభు అంటాడు మీరు మార్పు నుండి బిడ్డలను పోలిన వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? బిడ్డలను పసి బిడ్డలను పోలిన వారుగా మీరు ఉంటే మీరు పరలోకం. అంటే ఇప్పుడు మనలో ఏముండాలి? ఏముండకూడదు? మోసం మనలో ఉండకూడదు, పాపం మనలో ఉండకూడదు, అన్యాయం మనలో ఉండకూడదు, అక్రమం మనలో ఉండకూడదు, పొరుగు వారిని మనం ఏది ఆశించకూడదు, అన్యాయంగా ఎవరిని మనం మాట్లాడకూడదు. పిల్లలు ఉండదండి. ఒకవేళ కొట్టుకుంటారు కానీ తిట్టుకుంటారు కానీ అది అంతవరకే ఉంటుంది. కానీ ఆ తర్వాత అది మర్చిపోతారు. సాధారణంగా మానవుల లక్షణం ఏంటంటే ఎప్పుడో గొడవ ఉంటుందండి. ఎప్పుడో గొడవ ఉంటుంది. ఆ గొడవను సంవత్సరాలు 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 సచ్చేదాకా ఆ విషయాన్ని మర్చిపోరండి. ఈయన మా తమ్ముడు పెళ్ళైంది. మా తమ్ముడు కదండి, ఒకరు మా తమ్ముడు మీకు చెప్పేవాడిని. మా చిన్నప్పుడు పెళ్ళి అయితే ముడుపు వాటికి కార్యక్రమం ఉంటాయి కదండి. ఎప్పుడో తగలైందంట. ఆ తగలను బట్టి వాళ్ళు ఒక 10 ఏళ్ళ క్రితం తగలైందంట. దాన్ని బట్టి వాళ్ళు నేను పెళ్లికి రాలేదు. మేము వెళ్ళి అడిగితే ఎందుకు రావడంటే నాకు ఇప్పుడు పలానా సంవత్సరంలో మమ్మల్ని మాట్లాడేదే మాట మాకు దాని గుర్తుంది. మిమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని వాళ్ళు అన్యాయంగా మాట్లాడారు కాబట్టి మేము రాము. దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే దేవుని ఇచ్చే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పగలు మనలో ఉండకూడదు, ప్రతీకారాలు మనలో ఉండకూడదు. చిన్న బిడ్డలను కూడా సున్నితమైన మనసు కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్తాం. ప్రియులారా అంటాడు, చూడండి మీరు బిడ్డలను పోలిన మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యమును ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ అనుకోవచ్చు, ఒకవేళ పరలోకం వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంటారేమో. పరలోక రాజ్యం వెళ్ళకపోతే అగ్నిలోకి మీరు వెళ్తారు. కాబట్టి మనకు 2 మార్గాలు, 2 ఆలోచనలు. ఒకటి కుడివైపు, ఒకటి ఎడమవైపు. ఒకటి పరలోకం, 2 అగ్నిగుండం. దేంట్లోకి మనం వెళ్ళాలి? ఒకవేళ మీరు అనుకుంటారేమో పోతే పోయాంలయ్యా, ఈ బ్రతికి ముసలిపై చచ్చిపోతాం కదా అనుకుంటారేమో. కాదు, ఇది యాత్ర మాత్రమే. అసలైన జీవితము నీవు చనిపోయిన తర్వాతే మొదలవుతుంది. హల్లెలూయా. ఇది కేవలం ఒక యాత్ర మాత్రమే. ఇది జస్ట్ తక్కువ కాలమే. ఇది మనం చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత 1000 ఏళ్ల పాలన. ఇది ఎంత? 100 సంవత్సరాల పాలన. ఇది మనం పైకి పోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన అక్కడ ఉంటుంది. ఇది తక్కువే, ఇది చేయమంతే. అక్కడ ఉండేది, అక్కడ మనం బ్రతకపోయేది కొండంతా.
అల్పమైన స్వల్పమైన ఈ లోక సుఖభోగాలు మనకు కావాలా? నిత్య రాజ్యములు ఆయనతో కూడా ఆనందించే దినాలు మనకు కావాలి. ఆలోచించుకుంటూ పిల్లల బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యంలో వెళ్ళాలి అని దేవుడు వాక్యం చదివిస్తాం. పిల్లలు తెలుసు తెలియకు ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేసాము మేము, ఎరుగునో మన ప్రమేయం ఉందో లేకనో ఏదో చిన్న తప్పు పొరపాటు జరిగిందేమో క్షమించేద్దాం, వదిలేద్దాం, వారిని విడిచిపెట్టేద్దాం. వారి పాపం వారికే వదిలేద్దాం. వారి పాపం వారే అనుభవించేస్తారు. మన వంతుగా మనం చేయాల్సింది క్షమించే మనసు మనలో ఉండాలి. హల్లెలూయా. మర్చిపోయే ఎంత పగనైనా ఎంత ప్రతీకారాలైనా మర్చిపోయే మనుషులుగా మనం ఉందుగాక. హల్లెలూయా. వీళ్ళ రెండోది చూడండి, రోమపత్రిక 8:17 చూడండి. రోమపత్రిక 8:17. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా వర్తించుటకు ఆ మన శరీరములకు పునరుద్ధరణ కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చూపించిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించిన వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అది కాదు అందరూ మాట్లాడుకుంటారు. మీరు శరీరానుసారముగా 8:17 మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోటి వారసులము. హల్లెలూయా. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. క్రీస్తుతో పరలోకం వెళ్ళాలి అంటే, క్రీస్తుతో మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము శ్రమపడాలి. లోకంలో శ్రమ. ఏ శ్రమ? నీ కుటుంబాన్ని బట్టి శ్రమ కాదు, నీ వ్యక్తిగత సమస్యలను బట్టి శ్రమ కాదు, కానీ క్రీస్తుతో కూడా దేవుని పరిచర్యలో మనము శ్రమపడాలి. అందుకే భక్తుడు పాడతాడు, నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి వారసుడానైతిని. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి వారసుడానైతిని. ఏంటండి? ఆయనతో కూడా మన తనుబంధు శ్రమ పడాలి. కొన్నిసారి సెమీ క్రిస్మస్కి వచ్చేటప్పుడు, ఇక్కడ జరిగే సెమీ క్రిస్మస్ అని నేను పాస్టర్ గారు వస్తా ఉన్నప్పుడు, మేము లేట్ అయిపోయిందని త్వరగా బండిలో వస్తా ఉన్నామా, అనుకోకుండా సడన్గా ఆ కుక్క వచ్చి మా బైక్ దిగింది. ముగ్గురు ఉన్న ముస్లిగా వస్తున్నాం. అలాగే ముగ్గురు పడిపోయాము. అప్పుడు మా దెబ్బలు కప్పెట్టుకొని ఇక్కడికి ఎవరు కనపడకుండా మేము రహస్యంగా వచ్చి చేసుకుని వెళ్ళిపోయాము. దెబ్బలు తెలియదు. ఇంకో మార్చం ఏంటంటే, ఆ దాటుకుని మేము బైపాస్ ఎక్కాము. ఆటోలో వస్తున్నాం, ఆటో బ్రేక్ లేదు, పొద్దుపోయింది, లేట్ అయిపోతుంది, త్వరగా వచ్చేయాలి. అనుకోకుండా కుస్తీగా పడిపోయింది. లైట్ పోసి పెద్ద పొందండి. ఒక పందుల గుంపు ఆ మాత్రం ఒకసారి మా ఆటో కిందకి వచ్చేసేది. దేవుని మహాప్రభు బండి తగలనుకోండి, కొంచెం దూరం ఆగిపోయింది. బండి ఆపేసాం, బ్రేకులు వెళ్ళిపోయి. ఒకవేళ ఆటో నాకు అక్కడ పడిపోయింటే నేను డబ్బులు వచ్చిన కాదు ఆ రోజు.
అది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఆయన పరిచయ నిమిత్తమై మా శరీరాలతో శ్రమ పడుతూ ఉన్నాము. హల్లెలూయా. ఏమండి, ఆయన సేవలో, ఆయన పరిచర్య కొరకై మా శరీరం ముందు మేము శ్రమలు పడుతున్నాము. అలాంటి వారుగా మనం ఉండాలి. దేవుని సేవ కొరకై, దేవుని మందిరం కొరకై, దేవుని పరిచర్య కొరకై ప్రయాసపడే వారంగా మనం ఉండాలి, శ్రమ పడే వారంగా మనం ఉండాలి. అలా పడితే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వ చూస్తాను. ప్రకటన 7:10 చూడండి. ప్రకటనలో 7:10 చూడండి. మీకు ఇంకో మాట కూడా చూపించేస్తాను. ప్రకటనలు 7:14. అందుకు నేను, అయ్యా నీకు తెలియనగా అతడు ఇలాగ నాకు చెప్పాను, మీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉదుక్కొని వాటి తెలుపు చేసుకుని, అందువలన వాడు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు తన ఆలయములో ఆయన సేవిస్తున్నారు. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసనైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసనము మధ్యనుండు గొర్రె పిల్ల వారి కాపరి అయి జీవ జలముల బుగ్గ ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తముతో ఎవరైతే కడగబడతారో, వారి వస్త్రములను ఉతుక్కుంటారు, వారు ఆయన తండ్రి ఆలయంలో సదాకాలం ఉంటారు. వారికి ఆకలి ఉండదంట, దప్పిక ఉండదు, కన్నీరు ఉండదు, కష్టము ఉండదు, నిట్టూర్పు ఉండదు. ఆయనే ప్రతి వాని కనుల బాష్ప బిందువులను తుడిచివేసి ఆయన సన్నిధానంలో ఆయన రెక్కల చాటున ఆయన దాచుకుంటాడట. ఎవరికి? గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబడిన వారికి. గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబెట్టమంటే క్రీస్తునందు బాప్తిస్మం పొందటము. హల్లెలూయా. ఎంతమంది బాప్తిస్మం పొందారు? మేము వచ్చి 3 ఏళ్ళైంది, ఒక్కళ్ళు కూడా మేము బాప్తిస్మం పొందాలయ్యా, నిత్య నరకాగ్ని నుండి మేము తప్పించబడాలయ్యా, మేము కూడా బల్లాల్లో చేయి వేయాలయ్యా, క్రీస్తు రక్తముతో పాలివారం అవ్వాలయ్యా, మేము ప్రతి ఆరాధనలో క్రీస్తు బల్లాల్లో చేయి వేయాలయ్యని ఎవరికైనా ఆశ ధ్యాస ఉన్నదా? లేదు కదా. మాకు ఎందుకని పొద్దున్న లేస్తాము, కొద్ది బోధుతాము, పనికి పోతాము, సరిపోతుంది. ఇక్కడ ఓకే, అక్కడ మాకంటే మేము పనులు పోవాలయ్యా అని చెప్పి ఫోన్ చేసి చెప్పేస్తారు. ఓకే, రేపు ఆయనకి ఏం చెప్తారు మీరు? చెప్పండి అమ్మా. మాకైతే అయ్యా మేము రేపు సంక్రాంతి పండుగ ఉంది, మేము పనులు ఉండాలి, ఇక్కడ మేము పనులు పోవాలయ్యా, నాకు నొప్పులు వస్తుంది మాకు చెప్పారు. మేము ఉన్నాం, మనుషులం కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీరు మమ్మల్ని కొడతారు కాబట్టి రేపు దేవునికి మీరు ఏం చెప్తారు? ఈ మాట చెప్తారా? ఇదే మాట మీరు చెప్తారా? నాకు చెప్పారు, నేను విన్నాను ఆ మాట. దేవునికి ఇదే మాట మీరు చెప్పగలరు? నేను చెప్తానో చేతండి, నేను చెప్తామే దేవుడికి మీరు చేతండి. ప్రియులారా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి, బాప్తిస్మం పొందాలి. ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే మానవుడు స్వతహాగా జన్మ పాపి, కర్మ పాపి. స్వతహాగా నీవు పుట్టినదే చాలు, నువ్వు పాపంలోనే పుట్టావు. నువ్వైనా నేనైనా తల్లి గర్భంలో వస్తూ ఉన్నప్పుడే మనం పాపంతో గర్భం ధరించాము కాబట్టి, పాపం ద్వారా వచ్చాము కాబట్టి మన పైన ఒక పాపం ఉంటుంది. అది కాక కర్మ పాపము, మనం చేసిన క్రియలను బట్టి మనం పాపముగా మార్చబడతాము. కాబట్టి ఆ పాపము తొలగిపోయి మన పరలోకం వెళ్ళాలి అంటే ఎవరు రావాడు?
తలపెడుతున్నాను. ఆ పాపంలో తొలగిపోవాలి అంటే ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందాలి. ఎందరికి ఆశ ఉందమ్మా బాప్తిసం కనీసం పొందాలనుకున్న ఆశ ఉంది? ఎవరు లేదా బాప్తిసం పొందాలి అని లేదు ఎవరికి? ఆయన అంటాడు, ఏ గడియ నేను వస్తాను, నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదండి. నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే మీకు రక్షణ దినం. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఓ రోజు అమ్మ కళ్ళ దగ్గరండి, ఓ రోజు గొప్ప యాక్టర్ అండి, సినిమా యాక్టర్ గొప్ప యాక్టర్ పోతా ఉంటే గొప్ప సేవకుడు చెప్పాడంట, అసలు బిజీ అంత సినిమాలో కోట్లాస్తున్న సినిమా హీరోయిన్, అమ్మ నీతో ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలి నేను అని గొప్ప సేవకుడు చెప్పాడంట. నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అని ఆమె చెప్తే, ఆమె నాకు సమయం లేదు నీతో మాట్లాడడానికి అని ఆమె చెప్పేసింది. సమయం లేదు నీతో నాతో మాట నాకు సమయం లేదు చెప్పింది. అనుకోకుండా ఆమె ఆ మరుసటి దినము ఆమె చనిపోయింది. ఆమె లెటర్లో ఒక లెటర్ రాసిందంట, నాకు బ్రతకాలని లేదు, కోట్ల ఆస్తి నా కాడ ఉంది, ఏదైనా అనిపించే ఇది నా స్థితి నా కాడ సమృద్ధిగా నా కాడ ఉంది, నాకు ఎందుకు బ్రతకాలని. మరి కరెక్ట్ కథలు కానీ సంఘటన ఇదే జరిగిన వాస్తవం. నాకు బ్రతకాలని ఆమె ఆత్మహత్య చేసుకుని ఇచ్చింది ఆమె లెటర్ రాసి. కానీ ఆమె చనిపోతానని ఎరిగే సేవకుడు, నీకు మాట్లాడగలమా, నీకు వాక్యం చెప్పాలి, నీవు మారు మనసు పొందాలి, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, ఈ క్షణమే నువ్వు మారు మనసు పొందితే పరలోకం నువ్వు వెళ్తావమ్మా అని ఆమె చెప్పాలని సేవకుడు ప్రయాసపడినా సేవకుడికి ఆమె ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వలేకపోయిందండి. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఏ క్షణమో ఏ గడియో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియని పరిస్థితి అండి. ఎవరు ఎలా మార్చబడతారో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో, ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో కూడా నమ్మకలేని పరిస్థితి. అవునా కాదు? కళ్ళారు మనం చూస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొందాలి. ఎందుకంటే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి పైన జన్మ పాపం వారిపై ఉంటాయి. కాబట్టి ఆ పాపం పోయి పరలోకం వెళ్ళాలి అంటే క్రీస్తు గొర్రెపిల్ల అనుకున్న రక్తముతో కడగబడాలి. అంటే బాప్తిసం ప్రతి ఒక్కరు పొందాలి, అటు వారు పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 25 చూడండి. మత్తయి సువార్త 25 చూడండి, 25:10. కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి లోపలికి పోయి అంతట తలుపు వేయబడిన తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా 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 తలుపు తీయమని అడగగా అతడు ఎరుగని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమే గడియలను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. బుద్ధి లేని కన్యకులు ఉన్నారండి ఒక 10 మంది కన్యకులు ఒక పెళ్లి వివాహానికి వెళ్ళారు. ఈ కన్యకులు చేయాల్సిన పని ఏంటంటే, పెళ్లి కుమారుడు ఆ ఇంటికి రాగానే వాళ్ళు దివిటీలు తెలుసుదండి, దివిటీలు తీసుకొని వెలిగించి ఆ పెళ్లి కుమారుడికి త్రోవ చూపాలి. దివిటీలు మనకు తెలుసు కదమ్మా, తెలుసు దివిటీలు. ఆ దివిటీలు వెలిగించాలి 10 మంది కన్యకులు. ఆ పెళ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యమైంది. వారిలో 5 వద్ద నూనె సమృద్ధిగా ఉన్నది, 5 వద్ద ఆ నూనె కిరోసిన్ అయిపోయింది.
ఐదుగురేమో సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వెలిగించాలి ఆ దివిటీలని, ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన హత్తుకోవాలని 5 మంది కన్యకలేమో సిద్ధపడి తయారుగా ఉన్నారు. మిగిలిన ఆ 5 ఆయన వచ్చి ఎప్పుడో వస్తానులే, ఆయన వచ్చే లోపు లేచు, నేను ఒక నిద్రస్తున్నామని లాక్ వెళ్ళి పడుకున్నారు. వారు అనుకున్నారు ఆయన ఎప్పుడో వస్తారు, ఆయన వచ్చే లోపల నేను లేచని. ఇక్కడ పడుకున్న లోపల ఆయన వచ్చేసారు. మిగిలిన మెరుగుకున్న ఈ 5 ఆయన రాంగాన్ని సగౌరవంగా ఆహ్వానించి ఆయన హత్తుకొని ఆయనకు ఆ దింటిలు వెలిగించారంట. నన్ను పోసి బుద్ధి లేని కన్యకలేమో ఆ 5 నిద్రిస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళిపోయేసరికి కంగారుగా లేచి, అయ్యా మేము కూడా కన్యకలమే, ఇప్పుడు ఇప్పుడు దాకా దివిటీలు వెలిగించాము, మేము కూడా ఈ 5 ఉన్నాము, మేము మొత్తం 10 మంది అయ్యా అన్నారు. కానీ ఆయన డోర్ మూసేసి, మీరు ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను చూడలేదు, నేను చూసింది ఈ 5 అంటూ 5 మాత్రమే తీసుకుని వెళ్ళాడు. మిగతా 5 వెలుపలకి వదిలేశాడు. అంటే సంఘముగా మనం ఉన్నప్పుడు, గ్రామంగా మనం ఉన్నప్పుడు ఎవరైతే సిద్ధపడి, ఎవరైతే తయారుగా ఉండి బాప్తిసం పొంది ఆయన కొరకే వేచి ఉంటారో వారు పరలోకానికి వెళ్తారు. ఆయన ఎప్పుడో వస్తారులే, ఆయన వచ్చేలేదు, పెట్టేలేదు, ఎందుకులే తర్వాత తీసుకోవచ్చులే బాప్తిసం అని నిర్లక్ష్యంగా ఉన్నవారు నిత్య అగ్నిగుండానికి ఆహుతైపోతారని దేవుడు కల్పించాలి. కాబట్టి ఇలా బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె మనం మొత్తం సిద్ధపడి ఆయన రాకడ కొరకై ఆయత్తపరచబడుగాక. ఇలా ఆయన కొరకై ఎవరైతే వేచి ఉంటారో వారు పరలోకం వెళ్తారు. మరి ఎవరికి అగ్నిగుండము అని చెప్పాలి కదా, పరలోకం చెప్పాను, మరి అగ్ని చెప్పాలి కదా, చెప్తాను చూడండి. ప్రకటనలు 20:15 చూడండి. 20:15 ప్రకటనలో 20:15 చూడండి. ఎవరికి అగ్నిగుండము, ఎవరికి నరకం అని చూస్తాను. 20:15 చూడండి. 15 అమ్మా. ఎవరి పేరైనను ఎవరి పేరైనను వాడు అగ్నిగుండములో పడవేయబడి, ఎవరిని పేరైతే జీవ గ్రంథములో కనబడదో వాడు అగ్నిగుండంలో పడిపోతాడు. ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు అంటే, జీవ గ్రంథంలో పేరు లేని వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడు. మరి జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఎవరైతే బాప్తిసం పొందదో, నో డౌట్ అండి, నో ఎక్స్క్యూజ్, సందేహమే లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఎక్కడికి? బాప్తిసం పొందని వారు డైరెక్ట్గా అగ్నిగుండానికి వెళ్ళిపోవడమే, వేరే మాటలు లేవు. బాప్తిసం పొందిన వారికి ఉండే ఒక మేలు ఏంటంటే, నా కుమారి తప్పు చేస్తే, ఒకవేళ బాప్తిసం పొంది తప్పు చేస్తే, నా కుమారి ఎందుకు తప్పు చేశావు, ఎలా చేయగలిగావు, ఏ స్థితిలో నువ్వు దిగజారిపోయావు, ఎలా నువ్వు పొరపాటు పడ్డావు అని అడుగుతాడంట. బాప్తిసం పొందిన వారికి ఏమి ఉండవు, లాక్కెళ్ళి పోవడమే. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు. దేవుని వాక్యం చదివిస్తారు. కాబట్టి పేర్లని వాళ్ళ జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే బాప్తిసం పొంది మారు మనసు పొందిన తర్వాత వారి పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది, నేను బాప్తిసం పొందాను. ఒకవేళ నేను తప్పు చేస్తే వేరే విషయం, అది వేరే విషయం. నన్ను అడుగుతాడు, ఎలా నిన్ను బాప్తిసం ఇచ్చి, నేను మారు మనసు ఇచ్చి, నిన్ను సాగు నిలబెడితే తప్పు చేస్తావా అని నన్ను అడుగుతాడు. నేను చెప్పుకుంటాను, ప్రభా తప్పు జరిగిపోయింది, నేను చెప్పుకుంటాను, అవకాశం ఉంది నాకు. బాప్తిసం అనేది పొందదు, ఈ మాటలు ఏం లేవు, ఇంకా తీసుకెళ్ళిపోవడమే. కాబట్టి వల్ల జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే మనం బాప్తిసం చూడండి. అదే 8 చూడండి, ప్రకటన 21 చూడండి, ప్రకటన 21 చూడండి.
పిరికివారును, ఆ. అవిశ్వాసులను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాల్పొందుదురు. మండుగుండములో పాల్పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే ఇక్కడ చచ్చిపోతామా? ఇది ఫస్ట్ మరణం. ఇక్కడ చనిపోయిన తర్వాత పై ఉంటుంది కదా, అక్కడంట అగ్ని గుండములు కాలుతూ ఉంటారంట. ఇది రెండవ మరణం. ఎవరెవరు చూడమాట పైన చూడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణము. విగ్రహారాధన. నేనే నీకు దేవుణ్ణి, నా నామం పేరట ఏ విగ్రహము నువ్వు మొక్కకూడదు. నేనే నీకు దేవుడై ఉండాలి, నేనే నీకు దేవుడను. ఏ దేవతలను, ఏ విగ్రహాలను మీరు ఆరాధించకూడదు. క్రైస్తవులుగా పేరు పెట్టుకొని అన్య ఆచారాల్లో పాల్గొంటా ఉన్నాము, అన్య విగ్రహాలను మనం మొక్కుతా ఉన్నాము. ప్రియులారా జాగ్రత్త, విగ్రహాలు మనం కొలవకూడదు, విగ్రహ ఆరాధన మనం చేయకూడదు. నేనే నీకు దేవుడని దేవుని ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేనే నీకు దేవుడును, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. అటు వారు అగ్నిగుండలు, అబద్ధములాడు వారు, అసహ్యులు, తిరిగి వారు, వ్యభిచరించు వారు, వీరందరూ పాపులు అగ్నిగుండానికి ఆహుతైపోతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనకు పరలోకం కావాలా, అగ్నిగుండం కావాలా? చివరిగా చూపిస్తే చూడండి, యెషయా 60 చూడండి. చివరిగా చూపించేస్తాను. యెషయా 66 24 చూడండి. యెషయా 66:24 ముగించేస్తాను. వారు పోయి నా మీద కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, హేయముగా ఉండదు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగును చావదు, అగ్ని ఆరిపోదు. పురుగు చావదు. చస్తే బాగుండు ప్రభువా, అయ్యా ఈ మంటకు మేము అల్లాడిపోతాను అయ్యా మమ్మల్ని చంపేయని ఒకళ్ళు కోరుకున్నా నీకు చావు రాదు. అలాగని అగ్ని ఆరిపోదు. ఈ బ్రతుకు ఈ ఎండలో అయ్యా ఈ మంటలో కాలిపోలేకపోతున్నావు, నన్ను చంపేయి అంటే నీకు సావు రాదు. నువ్వు సావువాడా? ఆ మంట ఆగిపోదు, మంటనే ఉంటుంది, నువ్వు కాకనే ఉంటుంది. అది నువ్వే కదండి, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా బాప్తిసం పొందకపోతే నేను కూడా. ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను, వాని క్రియలు చెప్తున్నాను, ప్రతి వానికి జీతము నా వద్ద ఉన్నది అని దేవుడు చెప్తా ఉన్నాను. ప్రేమిని వల్ల ఒకటి అగ్నిగుండం, రెండవది పరలోకము అనే జీతాలు ప్రభు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఏ జీతం మనకు కావాలి? ఏ లోకాన్ని మనం పొందుకుందాం? అగ్నిగుండాన్ని పొందుకుందామా? పరలోకాన్ని మనం పొందుకొని ఆయనతో కూడా యుగ యుగాలు సంతోషంగా ఆయనతో జీవిద్దాం. ఒకవేళ ఆయన ఎప్పుడు వస్తాడని భ్రమపడుతున్నారేమో, ఏ క్షణమో ఏ గడియో దొంగ వలే వస్తాడంటే ఆయన. ఏ అద్దరు వస్తాడో తెలియదు. పొలంలో ఇద్దరు పనిచేస్తా అవుతారంట, అకస్మాత్తుగా వచ్చేస్తాడంట. ఒక ఆమె కొనుక్కోబడుతుందంట, ఒక ఆమె వెంటనే పొలంలో పనిచేస్తా ఉందంట. ఇద్దరు ఇసురుతా ఉంటారంట. ఇసురుతా ఉండగా శరణుగా వచ్చేస్తారంట. ఒక ఆమె అక్కడే ఉంటుందంట, ఒక ఆమె దేవునితో కొనుక్కోబడుతుందంట, తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక ఆమె ఇక్కడే అగ్నికి ఆవుతైపోతుంది, ఒక ఆమె మాత్రం పరలోకం తీసుకుంటారు. ఇవన్నీ అబద్ధాలు కదండి, బైబిల్ ఉన్నాయి.
ఇద్దరు తిరుగలి విసురుతుండగా, పొలముల ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు విడుబడి ఒకరు ఎత్తబడి రెప్ప పాటున కొన్ని పోబడుతురు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు, తన ప్రియమైన వధువు సంగము తీసుకుపోతాడు. పొలములో ఇద్దరు పని చేస్తుండగా, వచ్చేసి ఆయన తీసుకొని పోతాడు. పరలోకం పోయే వారంగా మనం ఉండాలి, అగ్నికి ఆవుతైపోయే వారంగా మనం ఉండాలి. నాకు ఇచ్చిన పని చొప్పున, దేవుడు నాకు అప్పచెప్పిన పని చొప్పున నేను సంపూర్ణముగా నా శరీరం శ్రమపడుతున్నాను. నాకు ఇచ్చిన భారాన్ని నీకు చెప్తా ఉన్నాను. ఒకవేళ అయ్యా అయ్యో పాస్టర్ నాకు చెప్పలేదు అంటే కుదరదు. ఈరున్న ఫ్యాన్ సాక్ష్యం చెప్తుంది. అక్కడ ఈ రెండే ఫ్యాన్ వచ్చి అక్కడ రేపు సాక్ష్యం చెప్తుంది. అయ్యా అయ్యో పాస్టర్ చెప్పాడు నేను విన్నాను అని ఈ ఫ్యాన్ వచ్చి అక్కడ రేపు సాక్ష్యం చెప్తుంది. నిజమే, అబద్ధం కదండి. ఈ గోడ మీద ఇటుకొచ్చి రేపు ఆడ సాక్ష్యం చెప్తుందా, అయ్యో పాస్టర్ చెప్పాడు, అయ్యా వాళ్ళకి చెప్పాడు, పలానా రోజు పలానా తారీఖు పలానా సమయంలో అయ్యో పాస్టర్ చెప్పాడు, వీళ్ళు వినలేదు అని రేపు ఆ ఇటుక సమాధానం చెప్తుందంట. సాక్ష్యం మీరు కూర్చున్న సాపులు సాక్ష్యం చెప్తుందంట, పైన రేకులు సాక్ష్యం చెప్తుందంట. అబద్ధం కాదు, నిజాలు వాస్తవాలే, బైబిల్ రాసి పెట్టింది. కాబట్టి ఎట్టి వారంగా మనం ఉన్నాం. బాప్తిస్మం ముందు చిన్న బిడ్డలను పోలిన వారై పరలోకాన్ని స్వతంత్రించుకుందామా? నా ఇష్టము, నా బ్రతుకు, నా డబ్బు, నా వలయము అంటూ ఒకవేళ అగ్నికి ఆపే వారంగా ఉన్నాము. ఆలోచించుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి, అందరు మోకరించండి, అందరు మోకరించండి, అందరు మోకరించండి. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాగుణుడా నీకు స్తోత్ర 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 స్తోత్ర. ఇంతవరకు మీ దాసులు ప్రభువా నిలువబెట్టి మాతో మాట్లాడాడు ఆయన, నీకు స్తోత్ర స్తోత్ర. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చూపున ప్రతి వానికి జీతం నా వద్ద ఉన్నదని మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. దేవా అని స్వరం చెప్పాలి. దేవా ఇంతవరకు నేను ఎలా ఉన్నాను, ఇంతవరకు నేను ఏ స్థితిలో ఉన్నాను నాయన. అయ్యా ఈ మాటలు విన్న తర్వాత నా బ్రతుకు నేను మార్చుకోవాలి. అయ్యా చిన్న బిడ్డల వల్ల నేను మార్చబడాలి. దేవా పసి పిల్లల మనసు వల్ల నేను మార్చబడాలి నాయన. ఇంతవరకు ఎరుగో తెలుసో తెలియకో అయ్యా అపరాధం వల్ల ఏం చేశాను నాయన. అయ్యా ఇది మొదలుకొని నాయన, అయ్యా నేను మార్చబడాలి, నేను మార్చబడాలి నాయన. చిన్న బిడ్డలను కోరిన మనస్థితికి నేను రావాలి దేవా. అయ్యా నేను మారు మనసు పొందాలి, అయ్యా నేను మారు మనసు పొందాలి, అయ్యా నేను బాప్తిస్మం పొందాలి దేవా. అయ్యా అట్టి మనసు నాకు దయచేయండి. అయ్యా నేను యుగ యుగాలు ప్రభువా నేను నీతో నివాసం చేయాలి. అయ్యా నేను నీ కుడి పార్శ్వం ముందు కూర్చోవాలి, నీలో నేను ఆనందించాలి దేవా. అయ్యా నేను పరలోకం చేయాలి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో దాచబడాలి నాయనా. అయ్యా అగ్నిలోకి వెళ్ళకూడదు నాయనా, అయ్యా అగ్నిలోకి వెళ్ళకూడదు, అయ్యా అగ్నిలోకి వెళ్ళకూడదు నాయనా. అయ్యా నేను పరలోకం వెళ్ళాలి ప్రభా. అయ్యా నా అపరాధములను మీరు క్షమించండి నాయనా, అయ్యా నా దోషములను మీరు క్షమించండి. అయ్యా ఈ పగడగల సమయంలో యథార్థంగా నేను ఒప్పుకోలు చేస్తూ ఉన్నాను, యథార్థంగా నేను ఒప్పుకోలు చేస్తున్నాను దేవా. అయ్యా నా మనసును మార్చండి, అయ్యా నా మనసును మార్చండి. అయ్యా ఎరుగో ఎరుగకు నాయనా, అయ్యా ఎరుగో
దేవానికి వందనాలు అయ్యా. అయ్యా నిత్యం వెలుగుతూ ఉండే రాత్రి చీకటి లేని అయ్యా పరలోకమైన ప్రకాశించాలి ప్రభువా, నీతో నేను ఉండాలి నాయన. అటు భాగ్యం మాకు దయచేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు గారి తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ప్రశస్తమైన ప్రసిద్ధి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంతవరకు చక్కని మాటలు మాతో మాట్లాడారు. నేను పలికిన ప్రతి పలుకున్న బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో అపరాధములు చేశానేమో అయ్యా, పరిహరించండి, పరిశుద్ధపరచండి, విమక కంటే తెల్లగా మార్చండి, హింసోపులను కడగమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఒక దినము ఈ కాలం యాత్ర ముగించిన తర్వాత నీతో నేను, నాతో మీరు అయ్యా కలిసి యుగ యుగాలు నీతో ఏలుబడి చేయాలి దేవా. అటు భాగ్యాన్ని మాకు తెచ్చేయండి. అగ్నిలో ఆగిపోకుండానైనా అయ్యా అగ్ని కూడా వెళ్ళకుండా మాను మనసు పొంది మీ రక్తము ద్వారా కడగబడి అయ్యా జీవ గ్రంథములో మా పేరును లిఖించబడే వారుగా మేము ఉండాలి అయ్యా. పొరపాటును కూడా మేము తప్పినట్టు ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యం